ఇక్కడ మనం క్వశ్చన్లో చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్ సెడ్జఫ్స్ రూల్ సెడ్జఫ్స్ ఆల్కీన్ ఈజ్ మేజర్ ప్రోడక్ట్ అంటున్నారు. సో ఇక్కడ మనకి తీసుకున్నట్లయితే ఇచ్చిన వాటిలో ఎందులో మనకి సెడ్జఫ్స్ ప్రోడక్ట్ అనేది మేజర్ ప్రోడక్ట్గా ఫామ్ అవుతుంది అంటున్నారు. సెడ్జఫ్స్ ప్రోడక్ట్ అంటే ఏం కావాలి మనకి ఇక్కడ లెస్ బల్కియర్ సబ్స్టిట్యూషన్స్ అనేది కావాలి. సో లెస్ బల్కియర్ సబ్స్టిట్యూషన్స్ అనేది మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ బల్కీ సబ్స్టెన్స్ ఉంది. సో ఎన్ మిథైల్ గ్రూప్ అంటే టెర్షరీ క్వాటర్నరీ అమోనియం సాల్ట్ అనేది ఇక్కడ ఫామ్ అయింది కాబట్టి మనకి ఇక్కడ వచ్చేది ఏం ఫామ్ చేస్తుంది అంటే CH2 C డబుల్ బాండ్ CH2 CH మిథైల్ ట్రైస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో విచ్ ఈస్ హాఫ్మన్స్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. హాఫ్మన్ ప్రోడక్ట్ దిస్ వన్ ఈజ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇథాక్సైడ్ అయాన్ అనేది బల్కీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇటువైపు ఫామ్ అవుతుంది మనకి. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ హాఫ్మన్ ప్రోడక్ట్ అనేది ఇక్కడ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో హాఫ్మన్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే టెర్షరీ బ్యూటాక్సైడ్ అయాన్ ఈజ్ నథింగ్ బట్ బల్కేర్ గ్రూప్ కాబట్టి ఇక్కడ కూడా మనకి వచ్చే ప్రోడక్ట్ అనేది CH3 CH2 C డబుల్ బాండ్ CH2 CH3 అనేది హాఫ్మన్ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే మిథాక్సైడ్ అయాన్ అనేది స్మాల్ మాలిక్యూల్ స్మాల్ బేస్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా స్టీరిక్ హిండ్రెన్స్ అనేది హెవీగా ఏం లేదు కాబట్టి బేస్ కెన్ బి అటాక్ ఆన్ దిస్ కార్బన్. సో ఇక్కడ ప్రోటాన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది బేస్ అనేది. సో ఈ ప్రోటాన్ అనేది బేస్ CH3O- ఏదైతే ఉందో అది అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ కాంపౌండ్ ఇది వచ్చేసి ఇలా ఇచ్చేస్తుంది. సో ఇది ఇలా వెళ్ళిపోతుంది. సో -HBr అనేది జరిగి మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది CH డబుల్ బాండ్ CH3 విచ్ ఈజ్ సెడ్జఫ్స్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సెడ్జఫ్స్ ప్రోడక్ట్. సో మనకి ఇచ్చిన వాటిలో నాలుగిట్లో కూడా సెడ్జఫ్స్ ప్రోడక్ట్ ఎక్కడ ఆల్కీన్ అనేది ఎక్కడ కనిపెట్టిందంటే డీలో వచ్చింది. సో D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.